నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించామని అన్నారు ఏపీ సీఎం జగన్. 2019 మేనిఫెస్టోను 99% అమలు చేశామని అన్నారు. నేరుగా ఇంటికే పథకాలు డోర్ డెలివరీ చేశామని, చేయగలిగినవి మాత్రమే చెప్పినవని అమలు చేశామని హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నానని అన్నారు సీఎం జగన్. 58 నెలల్లో 99% అమలు చేశామని, ఈ 5 నెలల్లో మేనిఫెస్టోకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. పాదయాత్రలో పేదల కన్నీళ్లు కల్లారా చూశానని, ఎక్కడ లంచాలు లేకుండా పథకాలు అమలు చేశామని అన్నారు. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ వాటికి అమలు చేశామని అన్నారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, రుణమాఫీ చేస్తామని చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని విమర్శించారు సీఎం జగన్. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం లేకుండా పోయిందని, రాజకీయాలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తాన్ని దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈ 58 నెలల కాలంలోనే తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ మిస్ అయిపోయినా కూడా వాళ్ళని ఎల్లడబట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను చంద్రబాబు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే ఓవర్ డ్యూసు ఎన్పిఏలు 18% పైచిలకు వెళ్ళిపోయింది. అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? రిపీట్స్. మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్. మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు. ఐ రిపీట్ దట్ వర్డ్. అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు. పోనీ అట్లా చూసుకున్నా కూడా 1,32,000, 3,30,000, 6,34,000. ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద 15,220. ఇంకోటి చూద్దామా? ఇంకోటి అంటాడు జగన్, మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, 1,50,000. అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మనం ఇప్పటికీ అందులో 9 యాడ్ చేశా. ఇంకా పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐ ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్ సొమ్ము 3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల సంవత్సరం. ఈ విధంగా కౌలు, అటవీ, దేవాలయ, బ్యాంకుల నుంచి 26 స్కిల్ డెవలప్మెంట్, కేవలం 3.95%. దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను తెలంగాణ మట్టిలో పుట్టిన ముస్లిం మైనారిటీలకు కూడా నేల మేలు కోరే భూమిపుత్రుల పార్టీ బీఆర్ఎస్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. పార్టీ జెండా ఎగరవేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ ప్రజల గొంతును అనేక చట్టసభల్లో వినిపించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ సాకారమైందని అన్నారు. 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతి ఇతర ప్రాంతాలకు వ్యాపించాలన్న ఆశయంతోనే బీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పారు. జెండా మోసి లక్షలాది కార్యకర్తలే బలం బల్గమని అన్నారు.
ఎదురు దెబ్బలకు బెదిరిపోలేదని, గెలిస్తే పొంగిపోలేదు, ఓటములకు కుంగిపోలేదని అన్నారు కేటీఆర్. ఏ పాత్రలో ఉన్నా జనమే ఏజెండా అని కేటీఆర్ అన్నారు. 24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఉన్న ఇంటి పార్టీ తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుకు. అట్లాంటి బీఆర్ఎస్ కి వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగ లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం లక్షలాది మంది ఇప్పించి తెలంగాణ సాధించిన అమర తల్లిదండ్రులందరూ మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయం స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో వారి ముందుకు పోతాం. మీ అందరు కూడా తెలియజేస్తూ సహకరించిన మీడియా సహకరించకపోయినా మా పాత్రికేయ సోదరులు కూడా అడుగడుగున సహకరించినారు. మా జర్నలిస్ట్ మిత్రులు అందరూ మరి 24 ఏళ్ల స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. లోక్సభ ఎన్నికల్లో సిపిఎం ఫుల్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిపిఎం రాష్ట్ర ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి కలిసి చర్చించారు. వారిలో శ్యామశిబిరాతో పాటు పలువురు నేతలు ఉన్నారు. భువనగిరి పార్లమెంట్తో పాటు ఇతర అన్ని నియోజకవర్గాల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారిని కోరారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా సిపిఎం పార్టీ ముందు ఉంచుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సిపిఎం పార్టీల మధ్య 1-2 విషయాల్లో సంగతితో ఉన్న అధిష్టానంతో చర్చించి రేపట్లో ఒక ఏకాభిప్రాయానికి వస్తామని ప్రకటించారు. బీజేపీ లాంటి శక్తులను ఓడించేందుకే కాంగ్రెస్ కు సిపిఎం మద్దతు ఇస్తుందని చెప్పారు. సిపిఎం పార్టీ సహకారంతోనే భవిష్యత్తులో ముందుకు వెళ్తామని, ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతుందని భావిస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రత కోసమే తనిఖీలు చేపడుతున్నట్లుగా జానకి షర్మిల అన్నారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 107 బైక్లు, 23 ఆటోలు, కారు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఇందులో డీఎస్పీ గంగారెడ్డి, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సాయి కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ అంటే వైఎస్ఆర్ కాలనీ అంటే ఎందుకు అట్లా అనేసి తెలుసుకుందామని నేను తిరుగుతున్నాను. సో బేసిక్గా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, 4-5 కూర్చొని ఎందుకు రాత్రి 11-12 వరకు మొబైల్స్లో లూడో ఆడతారా? అక్కడక్కడ కూర్చొని కనిపిస్తున్నారు నాకు. చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మొబైల్స్లో. అండ్ మేము ఈ మధ్య లాస్ట్ వీక్ ఈ 3-4 డేస్లో కూడా గాంజా మందం పట్టుకున్నారు. 4-5 కేసులు అయినాయి, మీకు తెలుసో లేదు.
సో ఏం జరుగుతుంది మీ కాలనీలో అన్నది తెలుసుకోండి. అందరూ ఇట్లాంటి వాళ్ళు కాకపోయినా ఒక 2% ఉన్నా కూడా మీ కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, అది మీరు గ్రహించండి. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా కూడా మీరు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయండి. మేము పోలీస్ స్టేషన్కి ఏం వెళ్తాము అనుకోకుండా 100కి డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వస్తారు. మాకు డయల్ 100కి చాలామంది ఏం చేస్తున్నారు, తాగి చేస్తున్నారు. డయల్ 100కి కాల్ చేశారంటే వెంటనే రావడానికి ఒక బ్లూ కోల్ట్ ఆఫీసర్ రావాలి, లేదా పెట్రోకార్ ఆఫీసర్ రావాలి, అన్ని పనులు మానుకొని రావాలి కదా. సో తాగి చేయడం కంటే ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే మీ కాలనీకి నెమ్మదిగా ఇట్లా ఉన్న చెడ్డ పేరు అంతా పోతుంది. కార్యకలాపాలు జరుగుతున్నాయి అని ఎక్కడ అంటే వైఎస్ఆర్ కాలనీ అంట. నల్గొండ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్తో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పెట్టి 24 ఏండ్లు నిండిన సందర్భంగా పార్టీ నేతలకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలను అందించిందని తెలిపారు. దేశం గర్వించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలో టీఆర్ఎస్ ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మైలురాళ్లను అధిగమించడానికి బలమైన పునాదులు వేసింది కార్యకర్తలని స్పష్టం చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లోనూ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మరొకసారి మనం అందరం కూడా మరొక ఉద్యమానికి ప్రతినమనాల్సిన అవసరం వచ్చింది. నిర్మాణం తీసుకున్న తెలంగాణ ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేయడం కొరకు మరొక ఉద్యమానికి 2001లో కేసీఆర్ జయ తెలంగాణని ప్రారంభమైనాడు, ముందుకెళ్ళినాడు. ఎవరి కట్టులో మన నీళ్లు మన నిధులు ప్రజల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం రాళ్లతో కాంగ్రెస్ నుంచి జిల్లాను విముక్తి చేయడానికి పోరాటం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తూ 2 పార్లమెంట్ స్థానాల్లో ఇక్కడ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల ఆవరణలో ఎటువంటి రాజకీయ సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టంగా ఆదేశాలు ఉన్నప్పటికీ గానీ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందుకు విరుద్ధంగా వివరించారు. నిబంధనలను ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గ స్థాయి పోస్టర్లతో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ మద్దతుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారని, రాజకీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా క్యాంపు కార్యాలయంలో పోస్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో నిబంధనలు ఉల్లంఘించడమే అని ఎన్నికల కోడ్ని ఉల్లంఘించిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి రిటర్నింగ్ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి సమ్మయ్య, పట్టణ కార్యదర్శి పాషా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి ఇంతకుముందు వినతి పత్రం ఇచ్చాము. అందుకోసం దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో సహా మీకు ఇస్తున్నాను. ఆఫీస్ సీజ్ చేయండి, ఆఫీసులు క్లోజ్ చేసేయండి, మీ ఆధీనంలో తీసుకోండి. ఆఫీసు క్యాంప్ కార్యాలయం మీ ఆధీనంలో తీసేసుకోండి. గవర్నమెంట్ నిన్న జరిగినాయి సార్, నిన్న 5 ఏళ్ళ పేపర్లు వచ్చింది డైరెక్ట్ రాష్ట్ర డైరెక్టర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో. నిర్మల్లో ప్రధాని మోడీ ఫ్లెక్స్ తొలగింపుపై ఆందోళన చేపట్టారు బీజేపీ కార్యకర్తలు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ప్రధాని మోడీతో కూడిన ఫ్లెక్సీని బీజేపీ ఏర్పాటు చేసింది. శనివారం ఎంసీసీ అధికారులు ఫ్లెక్సీని తొలగించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని
ఆందోళన చేపట్టారు. అనుమతితో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికారులు కక్షపూరితంగా ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మీడియా గురించి ఎవరికి భక్తులు పనిచేస్తున్నారండి మీరు కానీ ఇది ఒకటే కనిపించిందా సార్ మీకు? ఆడకుండా కనిపించలే? ప్రైవేట్ ప్రాపర్టీలో రోడ్డు అది సంబంధం లేదు. పర్మిషన్ ఉండాలి కానీ చూడమని ఇప్పుడు మీ జేబులో డబ్బులు వేపించి మీరు ఏపీయాలి. పిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం పిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఏ రకంగానైతే కష్టపడి పనిచేసి అధికారులను తీసుకొచ్చారో అదే రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని శాసనసభ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు పథకాలను అధికారంలోకి వచ్చిన 3 రోజుల నుండి అమలు చేయడం ప్రారంభించాం. మహిళలకు ఉచిత బస్ సర్వీస్, ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర విజయవంతంగా అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని హరీష్ రావు జిమ్ముక్కులు చేసి మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి కూడా ఏ ఒక్క రైతుకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి దాఖలే లేవు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతులకు 65,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు చేస్తుందో అన్నిటినీ చిత్తశుద్ధితో దేశవ్యాప్తంగా గతంలో అమలు చేసిన మాదిరిగానే అమలు చేస్తామని ఆయన తెలిపారు. మహిళకు 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయబోతున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టో అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అలాగే రైతు న్యాయం, రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన సిఫారసుల ఆధారంగా, ఆ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర, ఆ కనీస మద్దతు ధరకు ఒక చట్టపరమైనటువంటి హోదా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తున్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే శ్రామిక న్యాయం ఇప్పటి పరంగా జనగణన జరగాలని చెప్పడం కోసం కుల గణన సామాజిక న్యాయ పరంగా చేయడానికి ముందున్న కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయవంతంగా అధికారానికి వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ఇండియా అలయన్స్ అందరం కూడా కృషి చేస్తాం. మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే గతంలో గవర్నమెంట్ రాకన్నా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవి కంటిన్యూస్గా అధికారంలో వచ్చిన 3వ రోజు నుంచే విడుదల చేయడం జరుగుతూ ఉంది. బస్ ప్రయాణము నుంచి ఏ మూలకైనా కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పి అవన్నీ కూడా మేము ఇవాళ విడుదల చేసినాము. పిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం పిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరిచే విధంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా స్వీప్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై స్వీప్ కోర్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ మాట్లాడుతూ ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా స్వీప్ ఆధ్వర్యంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఓటర్ చైతన్య కార్యక్రమాలు 2 వారాల్లో
చేపట్టాలని అన్నారు. యువ ఓటర్లు, మహిళలు, విభిన్న వర్గాల ఓటర్ల చైతన్య కార్యక్రమాలు భాగస్వామ్యం చేయాలని అన్నారు. కళాశాలల్లో విద్యార్థులతో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు కలెక్టర్. ప్రాబ్లం అవుతున్నారు. మనకు లాస్ట్ టైం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ చిన్న బిలో 18 తీసుకున్నాం. ఈసారి మనకు అర్బన్ మన మండల్స్ వరకు వాలంటీర్స్ కానీ వరంగల్ డిస్ట్రిక్ట్ 3 మండల్స్ కు మనకు వాలంటీర్స్ ప్రాబ్లం whatever you give, we will share with AR also. AR should coordinate. AC garu untaru, nenu untanu, XLG garu untam, and we will coordinate with your activity schedule, and I will come wherever you invite me. Let them play for 15-20 minutes, and then I'm going to engage them. If a program laga will put only them, only Bhashi Nivaram, they will not come down. Okay? Engage them through some or the other game for kids and for elderly. Who they will come? So music petition, let them come down. And then last 15 minutes. సార్ వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని చూసి అంటే మన ఈ వెప్ప ఎస్ఎస్జి మహిళలు ఆర్పీలే ఉంటున్నారు మేడం. ఆర్పీస్ వస్తున్నారు. పిల్లలందరూ కూడా బయట ఇతర రాష్ట్రాల్లో అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఆ పెద్ద ఏజ్ వాళ్ళు రావడానికి ఇష్టపడతలేదు. అంటే ఇప్పుడు మనం సంబంధించిన ఐడియా your own program, the department that same can be given to PDDRD additional DRD since he is the nodal officer for SWIFT, and you can keep it as model. I will go over it over the Sunday. In next 4-5 days when I meet all of you. So next 4-5 days when all of you come back, you should be able to send in 4-5 days next 2 weeks atla plan iste baaguntundi. My హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జూన్లో ప్రారంభమయ్యే పాఠశాలల పునర్ప్రారంభం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులపై జిల్లాలోని ఆయా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏఈలు, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా పనులను పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపెనింగ్ చేయకముందు కొంచెం ప్రాపర్ షేప్ లో ఈ స్కూల్ తీసుకురావడం, సో దట్ లీకేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బేసిక్ ఇష్యూస్ మనం ప్రివెంట్ చేస్తే అట్లీస్ట్ ద చిల్డ్రన్ విల్ కమ్ టు సమ్ డీసెంట్ షేప్ స్కూల్స్. ఈ తర్వాత ఈ ప్రోగ్రామ్ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అంటే మళ్ళీ ఏమైంది లాంటి ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేద్దాం. అప్పుడు అడిషనల్ క్లాస్ రూమ్స్, డైనింగ్, మళ్ళీ phase 2 కూడా టేకప్ చేస్తాము. సో ఆల్ దిస్ ఇస్ దేర్. సో మై సొల్యూషన్ టు యువర్ ప్రపోజ్ ప్రాబ్లమ్ ఇస్ దట్ మీరు అందరికీ క్లారిటీతో ఇవి అన్ని ఆస్పెక్ట్స్ తెలియజేయండి. హౌ సిఎస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా పర్సూ చేస్తారు. ఎప్పుడు చేస్తాం? 5 days వెరీ గుడ్. యూ కంప్లీటెడ్ 20th మే ఎంటైర్ మండల్, బట్ యూ హావ్ టు పర్సూ a little bit. కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంది మండల్. హౌ మెనీ ఆర్ కమింగ్? Payment is sir. Government hesitates is not due to funds availability and all these things. Complete some small works. Okay, so you can go through this at your convenience and wherever found convenient it will be. So my suggestion is for you, since you are the officer, and అందరికీ ఒకటే చెప్పాలి, ఇది ఒక ECI నుంచి స్పెషల్ పర్మిషన్ మన స్టేట్ వాళ్ళు తెచ్చుకున్నారు. Purpose of this permission is that ECI code period open journey చిన్న works, emergency works, maintenance works. This is not a situation where only 1, 2, 3, 4 lakhs వరకే works తీసుకుంటాం. తర్వాత all key functionaries and ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.